నువ్వే బలమనుకున్నారు, కానీ ఇప్పుడు నువ్వే దరిద్రం అంటున్నారు. కాలం భలే వింతైనది కదా. ఒకప్పుడు ఏదైతే బలమనిపిస్తుందో ఇప్పుడు అదే దరిద్రంగా తోస్తుంది. నిజమే, ఇది అక్షరాలా నిజమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే తీసుకుంటే కాంగ్రెస్ ని కాదని పార్టీ పెట్టినప్పుడు ఆయన తండ్రి వైఎస్ఆర్, మరో పక్క ఒక్క ఛాన్స్ అనే ప్రచారం, ఇవన్నీ ఉన్నా కూడా ఆ పార్టీకి మైలేజ్ రావడానికి, ఆ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి, ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే ఆ పార్టీ 2019లో ఎన్నికల్లో గెలవడానికి కూడా ప్రధాన కారణం జగన్ అని ఒప్పుకోక తప్పదు. అయితే ఇదంతా ఒకప్పుడు, కానీ ఇప్పుడు జగన్ సినిమాకి ఎండ్ కార్డు పడిపోయింది. ఆయన తన పార్టీకి బరువుగా మారిపోయారు. ఎందుకంటే జగన్ తాను ఓడిపోయి కేవలం పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయాక తన ప్యాలెస్ లో సేద తీరుతున్నంత కాలం పెద్దగా టెన్షన్ లేదు వైసీపీ పార్టీకి. కానీ ఆయన బయటకు వస్తే ఏదో తెలియని టెన్షన్ నెలకొంది వైసీపీ క్యాడర్లు. ఆయన మీడియాలో కనిపిస్తున్నాడంటే చాలు పార్టీ ఆ క్షణం మరింత దిగజారిపోక తప్పదు అన్న భావన కలుగుతోంది వైసీపీ క్యాడర్లు. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తించే విధానం, ఆయన హావభావాలు చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగా తన పార్టీ నేతలు తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి వాళ్లను జైలుకెళ్లి మరీ పరామర్శించడం తప్పంటే తప్పే. బయటకు వచ్చి ఏదో పిచ్చి పట్టిన వాడిలా తమ నాయకుడు అందంగా ఉన్నాడు కనుకనే చంద్రబాబు అరెస్టు చేయించాడు అంటూ, తన కులంలో వాళ్లు ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇక పార్టీ మీటింగ్స్ లో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ చెప్పడం, అంతటితో ఆగకుండా మరో 30 ఏళ్లు మనదే అధికారం అంటూ ఘీంకారాలు పోవడం, తాను జస్ట్ పులివెందల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికీ ప్రతిపక్ష నేత అంటూ తనకి తానే చెప్పుకోవడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా మిర్చి యార్డుకు వెళ్లి తనకు పోలీసులు రక్షణ కల్పించలేదని మాట్లాడటం, ఇలా ఈ సందర్భాలన్నీ చూస్తున్న ఆయన పార్టీ నాయకులు నువ్వు ఆ ప్లేస్ లో కూర్చుని సేద తీరు, కానీ బయటకు మాత్రం వచ్చి మన పరువు తీయద్దు అంటూ వాపోతున్నారట. మరి బలంగా ఉండాల్సిన జగన్ ఈ రోజు బరువుగా మారడానికి అసలు కారణం ఆయన అహంకారమే అన్నది వైసీపీ ఒప్పుకోకపోయినా ప్రజలు చెప్పుకుంటున్న విషయం. మరి జగన్ మారతాడో లేక అలానే వ్యవహరించి పార్టీని నిండా ముంచుకుంటాడో చూడాలి.